మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు. తనకు సెక్యూరిటీ యాంగిల్లో 2 అధికారులు మాత్రమే కేటాయించారు. తనకు సంబంధం లేకుండా, తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సెక్యూరిటీని తగ్గించింది. పైగా తన వాహనం కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సొంత వాహనం వాడుకుంటున్నా సరే గవర్నమెంట్ ఇచ్చిందే వాడుకోవాలి అనేటువంటి దాంతో నా ప్రాణాలకి ఏమైనా అయితే బాధ్యత ఎవరు, నా ప్రాణాల మీద లెక్క లేకుండా వ్యవహరిస్తుంది, నాకు సెక్యూరిటీ పెంచాలనే యాంగిల్లో నాకు పిటిషన్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఈ సెక్యూరిటీకి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు దీన్ని మనం ముందు నుంచి ఒక విషయాన్ని గమనించగలిగితేనండి సార్, ఒక ముఖ్యమంత్రి గారికి ఉండే సెక్యూరిటీ అండ్ అపోజిషన్ లీడర్ గారికి ఉండే సెక్యూరిటీ అండ్ సంబంధిత మంత్రిత్వ శాఖలు నిర్వర్తిస్తున్న వాళ్ళకి గవర్నర్ సెక్యూరిటీలు ఒక్కొక్కటి ఒక్కొక్క పందాలు ఉంటాయి సార్. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి రఘురామకృష్ణరాజు గారికి జైలు తదనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసి అతనికి ఇచ్చిన వై కేటగిరీ సెక్యూరిటీ. అవును. లోకేష్ గారికి సర్ప్రైజింగ్లీ గాట్ Z+ కేటగిరీ అండ్ వాట్ బేసిస్ అన్నది చూసుకుంటే సార్, ఇప్పుడు దానికి రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి కుటుంబాలు, ఇందిరాగాంధీ గారి కుటుంబాలకి తదనంతర మరణాల్లో వాళ్ళ ఫ్యామిలీస్కి SPG కమాండర్స్తో సెక్యూరిటీ అనేది చూస్తున్నాం మనం సార్. సో ఈ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో యాక్చువల్గా వాళ్ళు సబ్మిట్ చేసిందన్న కోర్టు అఫిడవిట్లో కనుక నిజంగా చూస్తే సార్ దగ్గర 168 మంది ఎంతో సెక్యూరిటీ ఉన్నారు ఆయనకి ప్రీవియస్లీ. దట్ హెస్ గాట్ రెడ్యూస్డ్ టు 58 సార్. ఓకే, అది 58కి తగ్గించడం తగ్గించకపోవడం అన్ని సెకండరీ ఇష్యూస్. తర్వాత ఆయనకి ఒక వెహికల్ ఇచ్చారు, అది ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు, అవి కూడా ఇది కాదు. కానీ ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా గురించి చెప్పాలి ఇక్కడ సార్. ఈ ఓదరగొట్టే ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే 960 మంది సెక్యూరిటీలు ఉన్నారు, ఒక్కొక్కరికి 55,000 జీతాలు, ఈ లెక్కన మీరు చూసుకుంటే ఎంత ధనం దుర్వినియోగం అవుతుందని ప్రజల్లో ఒక నెగిటివిటీని తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఎంతంటే, గతంలో అడిషనల్ SP స్థాయిలోనూ DSP స్థాయిలోనూ ఒక 2 ఉండేవారు ఆఫీసర్లు. ఇప్పుడు ASI స్థాయిలకి ఏదో SI స్థాయిలకి కుదించారు. ఇప్పుడు ఇందులో ప్రొసీజరల్ డ్రివెన్ ఏంటంటే, గత మాజీ ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ తగ్గించడం అన్నది ఇట్ ఈస్ ఏ క్లియర్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నంత సెక్యూరిటీ ఇవ్వమని ఎవరు చెప్పరు కూడా, అడగడం కూడా తప్పు. బట్ అతనికి ప్రాణహాని ఉంది అన్నది ఇప్పుడు గతంలో NIA కేసు నడుస్తుంది, ఆ కోడికత్తి. మొన్న గులకరాయిదే అనుకున్నట్టు రాయి తగిలింది కంటికి. అవహేళన చేయడం అన్నది చాలా బాగుంటుంది, ఈ ప్రాణహాన ఇదే అని. కానీ ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులకి అలాంటివి జరిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకి గతంలో చిరంజీవి గారి మీద అతను ఎవరో గుడ్డుతో కొడితే అతను చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ఆయన. సో అలా తీసుకోవడం అన్నది దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి గతంలో జరిగిన అనుభవాలతో ఒక సెక్యూరిటీని తగ్గించడం మీద ఒక పూర్తి విశ్లేషణ చేసిన తర్వాత చేస్తే ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. ఓవర్ నైట్ వితౌట్ ఎనీబడీస్ నాలెడ్జ్ ఇట్ ఈస్ బిన్ డన్ అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ ప్రొటెక్టివ్ మోడ్లో గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఇందులో న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఒరిగిది చచ్చేది ఏముండదు దీంట్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతనికి Z+ కేటగిరీ NIA కేసు ఇప్పటిదాకా దానికి ఎక్కడ సొల్యూషన్ కానీ దాని ఇది అది కూడా ఎవరు చెప్పలే. అది కనుక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే గౌరవ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ హ్యాస్ టు రెస్పాండ్ అతని సెక్యూరిటీ మీద ఎట్లా తీసుకోవాలన్నది. సో ప్రైమ్ ఆఫ్ వేస్గా ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రాణహాని అన్న దగ్గర ఇప్పుడు మొన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది, దాంట్లో AC పని చేయట్లే. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో AC పని చేయకపోతే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు. పైపచ్చి డోర్ కూడా ఓపెన్ కాకపోతే ఎమర్జెన్సీలో ఎనీబడి కెన్, అది వాళ్ళు చెప్తున్న వెర్షన్స్. ఇది గౌరవ న్యాయస్థానంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు వాడిన వెహికల్ ఈయనకి ఇచ్చారు, అది చూస్తే ఆ వెహికల్ తెలుసు, ఎందుకంటే సఫారీలో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు వాడతారు. సో సబ్సిక్వెంట్ పరిణామాలు ఇవి ఎట్లా సంతరించుకుంటున్నాయి అన్నవి గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి ఒక ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. ల్యాప్సెస్ మాత్రం ఎస్టాబ్లిష్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక కార్యాచరణ పరంగా సెక్యూరిటీని తగ్గించారా లేదంటే దాని మీద ఒక ప్రాపర్ డెసిషన్ ఎట్లా ఏ ప్రాసెస్లో తీసుకున్న దగ్గర నాకైతే ప్రభుత్వ పరం నుంచి ఒక నెగిటివ్ ఆన్సరే వస్తుంది. అది ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం యాక్సెప్ట్ చేయదు. కానీ ఇక్కడ సక్సెస్ మాడ్యూల్ ఎలా ఇచ్చుకుంటున్నారంటే 960 మంది సెక్యూరిటీ అని బొంబార్డింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 168 నుంచి 58కి తగ్గించారన్నది ఎస్టాబ్లిష్ కాకుండా చేయగలుగుతున్నారు. దిస్ ఇస్ మోడస్ ఆఫ్ ఆపరెండా. కానీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే అప్పుడప్పుడు అలిపిరిలో ఒక ఘటన జరిగింది, నక్సలైట్లు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు, కారు బాంబు పేల్చారు అనేటువంటిది. అప్పటి నుంచి Z+ కేటగిరీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత కొనసాగిస్తూనే ఉంది కదా. కేంద్ర బలగాలు కావచ్చు, NSG కమాండోస్ కావచ్చు, Z+ కేటగిరీ కావచ్చు. ఒకటే అండి, NSG కమాండోస్ Z+ కేటగిరీ అన్నది ఒక మనిషి ఆల్మోస్ట్ ఆయన చావు ముఖద్వారంలోకి వెళ్ళి బయటకు వచ్చాడు ఆయన. అప్పటి నుంచి కూడా సముచితమే. ఎందుకంటే నక్సలైట్ల థ్రెట్లు లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి
ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం ఎనీబడి కెన్ అన్న దగ్గర వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాణాలు 2 ప్రాణాలు ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన కళ్ళ ముందే ఎలా చనిపోయారో చూసాం మనం. సో సబ్సిక్వెంట్ పరిణామాల్లో వీళ్ళకి గవర్నమెంట్ పరంగా ఆ విధమైన ఎస్పీజీ కమాండర్స్తో సెక్యూరిటీస్ ఇవ్వడం ఖచ్చితంగా అక్షేపణీయం అయితే కాదు, ఇచ్చి తీరాలి. కానీ ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు కల్లా ఇప్పుడు ఉదాహరణకి తాడేపల్లి భవనం చుట్టూ ఉన్న సెక్యూరిటీ గురించి వీళ్ళందరూ ఎవడబడితే వాళ్ళు డ్రోన్లతోనూ కెమెరాలతోనూ షూట్లు చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ మేబీ అపోజిషన్ లీడర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి ఆల్మోస్ట్ 4 సైడ్ నుంచి ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎలాంటి వాళ్ళు మామూలు వాళ్ళు వెళ్ళగలరో లేదో వాళ్ళ ఆలోచించుకుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎస్పీజీ కమాండర్స్ పర్యవేక్షణలో ఉన్న ఒక వ్యక్తికి ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, మీరు చెప్పినట్టు అలిపిరి ఘటన తదనంతరంలో ఆయన ఇంటికి ఈ రోజుకి కూడా దుర్భేద్యమైన కానీ సెక్యూరిటీని బ్రహ్మాండంగా పెట్టుకున్నారు ఆయన. అంటే గౌరవ ప్రభుత్వ పరంగానే నిర్వర్తిస్తుంది. కానీ ఇవాళ స్టేట్ కూడా కాకపోయినా ఆయనకు ఆ విధమైన వెసులుబాటు ఉంది. అంటే అది వచ్చేసరికి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి కంపారేటివ్గా మీరు యువతలో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కొన్ని ఛానళ్ళలో అవహేళన చేయొచ్చు, కానీ ఎంత కాదన్నా ఈజ్ హ్యాపెన్ టు బి ఎన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. అండ్ ఒక వెర్డిక్ట్ 151 స్థానాలు ఇచ్చి ప్రజలు ఇచ్చిన వెర్డిక్ట్ని మర్చిపోకూడదు. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ వచ్చిన 11 స్థానాలకు పరిమితం చేసింది కూడా మనం 2 అతీతంగా చూడడానికి లేదు. బట్ కామనాలిటీ ఏంటంటే ఇందులో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో ఉన్న ప్రాణహాని అనుభవాల్ని రంగరించుకొని చేసుకున్నప్పుడు గౌరవపదమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తున్న సెక్యూరిటీస్కి వితౌట్ స్క్రూట్నింగ్ ఓవర్నైట్ డెసిషన్స్ ఫర్ పొలిటికల్ సబ్మిషన్స్కి ఈల్డ్ అయితే మాత్రం రిప్రికేషన్స్ కొంచెం మన చేతిలో ఉండవు. ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే ప్రమాదం చెప్పిరాదు, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి, అంతే కదా, అంతకన్నా ఇంకేం లేదు. ఇందులో ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, బట్ ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది పొరపాటున జరగడానికి ఏదైనా ఒక ఊహకందని ఘటన జరిగినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ. సార్, సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్లో కావచ్చు, లేదంటే వాళ్ళు ఈ రకంగా బొంబార్డింగ్ చేస్తుంటే 980 మంది సెక్యూరిటీ కావాలంట, లేకపోతే కిమ్కి జరిగినటువంటి సెక్యూరిటీ అంతకు మించిన సెక్యూరిటీ కావాలంట, దానికోసం కోర్టుకు వెళ్తారనేటువంటిది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అసలు గతంలో ఆయనకు ఉండే సెక్యూరిటీ ఏంది, ఇప్పుడు ఎంత తగ్గింది, ఇప్పుడు ఎంత ఉంది, ఏ విధంగా తగ్గింది అనేది వీళ్ళు కనీసం చెప్పుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు సార్? చెప్పే ప్రయత్నం, ఇప్పుడు ప్రయత్నం చేయాలి. 10 మంది గట్టిగా ఇచ్చి అని మాట్లాడుతుందానికి ఒక స్లోగన్ ఎక్కడైనా పడుతుంది. ఇప్పుడు నేను కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లు గౌరవ న్యాయమూర్తుల సమక్షంలో ఉన్నది, అది బహిర్గతం అవుతుంది కదా. అదే చెప్తున్నాను, వాస్తవాన్ని గ్రహించి మనం చెప్తే ఏదైనా దాన్ని బట్టి మాట్లాడవచ్చు. వాస్తవానికి దూరంగా ఉన్న దాన్ని మనం దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేస్తే ఎటకారాలు పేటరేగిపోయి మాటలు వస్తాయి, అంతకని ఇంకేం ఉండవు. సార్.